పలకరింపు ఒక పాజిటివ్ వైబ్రేషన్. పలకరింపు ఒక పీస్ఫుల్ సెన్సేషన్. పలకరింపు ఒక కనెక్షన్. ఇది ఒక ఎమోషన్, కంపల్సరీ ఇన్ రిలేషన్. ఎప్పుడైనా పబ్లిక్ కలిసినప్పుడు, ఏ రిలేషన్స్లో అయినా, అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో మన రిలేటివ్స్ కలిసినప్పుడు, ఫ్రెండ్స్ ఫంక్షన్స్లో మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు, మన ఇరుగు పొరుగు అంటే వీళ్ళు ఒక ఫ్యామిలీ అయిపోతారు కదండి చాలా సంవత్సరాలు అయ్యాక. ఇలాంటి ఫంక్షన్స్లో గ్యాదరింగ్ అయినప్పుడు మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళు పలకరిస్తేనే మనం పలకరిద్దాం అనే ధోరణి ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో చాలా చూశానండి. ఫ్రెండ్స్ గ్యాదరింగ్లో చూశాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్లో కూడా చూశాను. చిన్నవారైనా పెద్దవారైనా ఇదే ధోరణి, పలకరిస్తేనే పలకరిద్దాం. ఆఖరికి పిల్లలు కూడా అంతే. పెద్దవారిని గౌరవంగా పలకరిస్తాను, చిన్నవారిని పెద్దరికంగా పలకరిస్తాను, పిల్లలను ప్రేమగా పలకరిస్తాను. అంటే చిన్నతనం నుండి ఇంతే. మా కుటుంబీకులు కూడా ఇంతే. నా చదువు పూర్తయ్యాక అంటే పెద్దయ్యాక చాలా తేడాలు చూశానండి మాట్లాడటంలో. అందరూ ఇదే ధోరణి, పలకరిస్తేనే పలకరిద్దాం. ఎందుకు చెప్తున్నానంటే అండి, రీసెంట్గా ఒక గ్యాదరింగ్లో నేను ఫస్ట్ టైం నాకంటే చిన్నవారిని ఒక్క రెప్పపాటులో పలకరించలేదు. తనే మాట్లాడిస్తుందేమో అనుకున్నాను, కానీ లేదు. ఏంటి సంస్కారం అనిపిస్తుంది. ఏమంటారు? పలకరిస్తే ఏమవుతుందండి? మనలో ఉన్న నాడులు పాజిటివ్ అవుతాయంతే, స్తబ్దుగా లేకుండా. ఇదే నా అభిప్రాయం.